ఈ నష్టం ఎవరు భరించాలి? ఇవన్నీ ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడు ఎవరై అంటే కేసీఆర్. నేను ఆధునిక ఇంజనీర్ని, మోక్షగుండం విశ్వేశ్వరయ్య కంటే, సర్ ఆర్థర్ కాటన్ కంటే గొప్ప అని చెప్పేటువంటి కేసీఆర్ గారు చేసిన తప్పుల వలన ఇవాళ తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెంబర్ 1. ఇక రెండో అంశం ఏంటంటే ఈ ఫిరాయింపులు, పార్టీల ఫిరాయింపులకు సంబంధించి ఆయన ఇవాళ అశోక చెట్టు కింద సీతమ్మ గారు విలపించినట్లుగా విలపిస్తున్నాడు కేసీఆర్. ఆయన పార్టీ చాలా అన్యాయం చేసినట్లు, శిశిర ఋతంలో దాన్ని ఏమంటారు, శిశిర కాలంలో పనికి మాలిన ఆకులు రాలిపోతాయని ఒక ఆయన అంటున్నాడు. అట్లా వీళ్ళు రాలిపోతున్నారు. మీకేం అన్యాయం చేశాం, మమ్మల్ని ఎందుకు ఈ టైంలో మోసం చేస్తారని మళ్ళీ కేసీఆర్ గారు అంటున్నాడు. ఎందుకు మమ్మల్ని డోకా చేశారని. అసలు డోకాకి మాస్టర్ ఎవరయ్యా అంటే, డోకా మాస్టర్ చేసింది ఎవరంటే కేసీఆర్ కదా ఇవన్నీ నేర్పింది. ఎప్పుడైనా ఒక సామెత ఉంది, తండ్రి తాత చెంబు తలగడనే ఉంటుంది తండ్రి కోసం రెడీగా. ఆయన చేసిన తప్పులు ఇవాళ కేసీఆర్ని చుట్టుముట్టి ఊబిలో దించి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఎంత వలిస్తే ఏం ఉపయోగం, ఎంత విలపిస్తే ఏం ఉపయోగం, ఎంత సోకిస్తే ఏం ఉపయోగం? నువ్వే కదా ఈ పాపాలన్నిటికీ మూల కారణం. ఇంకా ఒక్కటి చెప్పాలంటే, అన్నిటికంటే మించి తెలంగాణ కోసం దెబ్బలాడిన సిపిఐ పార్టీ ఆనాడు, తెలంగాణ కోసం దెబ్బలాడిన సిపిఐ పార్టీకి చాలా మాటలు చెప్పావు. సిపిఐ సపోర్ట్ లేనిదే తెలంగాణ లేదని చెప్పావు. ఢిల్లీకి ఇన్నిసార్లు వెళితే, అజయ్ భవన్కి వెళితే బర్ధన్ గారు, లేకపోతే సుధాకర్ రెడ్డి గారు, రాజా గారు నాకు ఇంత సహాయం చేశారని చెప్పావు. మొట్టమొదటి పార్టీ ఏదన్నా ఉంటే, తెలంగాణ కావాలని చెప్పిన పార్టీ ఏదైనా ఉంటే జాతీయ పార్టీ సిపిఐ. ఈ బీజేపీలు ఇవన్నీ డబల్గా ఉన్నాయి, తర్వాత మాట్లాడారు. అంత పార్టీని, మాకున్న ఒక ఎమ్మెల్యేని నువ్వు పట్టుకెళ్ళిపోయావే, ఒక ఎమ్మెల్యేని. అది మీ భాషలో చెప్పాలంటే ఆ పాపం తగిలిద్దా లేదా? మీకు పాపం తగలాలి కదా. కానీ మేము మునుగోళ్ళు అంత సాయం చేశామే, మునుగోళ్ళు కనీసం కృతజ్ఞత ఒక్కటి, ఒక సాయానికి పొలిటికల్గా ఎందుకు పొత్తులో పెట్టుకుంటాం? దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత రాజకీయ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అందరూ నీకే చేయాలి, అందరూ నీకు సేవ చేయాలి, అందరూ నీ దగ్గర నీ పల్లకి మొయ్యాలి, నిన్ను భుజాలు అరిగేట్టుకు నిన్ను మోయాలి, నీ నుంచి ఎవడు దూరం కావద్దు. ఈ విధంగా నువ్వు చేసిన పాపాలలో, ఆ పాపాల ఊబిలో దిగబడిపోతున్నాడు. ఇప్పుడు ఆయన పైకి లేపడానికి ఎవరు లేరు. ఎందుకంటే ఆయన పార్టీ సెంటిమెంట్ మీద ఆధారపడిన పార్టీ. సెంటిమెంట్ పని అయిపోయింది.